హాయ్ అండి. వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్‌లో చూపించబోయే రెసిపీ బొంబాయి రవ్వ స్వీట్ అండి. సూజీతో అంటే బొంబాయి రవ్వతోటి జ్యూసీగా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ ముఖ్యంగా. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్. మనకి ఐటమ్స్ కూడా ఇంట్లో ఉన్నవే. చూడండి, 1 కప్పు బొంబాయి రవ్వ, అదే కప్పుతో షుగరు, 1 కప్పున్నర అంటే ఒక చిన్న గ్లాస్‌తో పాలు. మినిమం కప్పుతో కొలత అయితే కప్పున్నర వచ్చిందండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని పాలు వేసేసి పాలు మరగపెట్టుకోవాలి. పాలు ఒక మరుగు మరగాలండి. ఇవి ఆల్రెడీ వెచ్చగా మనం మరగబెట్టి చల్లారిన పాలు. ఇవి కొంచెం వెచ్చగా అయ్యేంత వరకు, అంటే ఇలా నురుగొస్తుంది కదా, ఇలా పొంగొచ్చిన తర్వాత ముందుగా తీసుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఈ పాలల్లో వేసేసి బాగా కలుపుకోవాలి. చూసారుగా, రవ్వంతా కూడా గడ్డలు కట్టకుండా పాలల్లో మనం తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ రవ్వంతా కూడా పాల మిశ్రమంలో ఒక ఉడకాలండి. ఒక 5 నిమిషాలకి ఇలా తిప్పుతూ ఉంటే రవ్వంతా కూడా దగ్గర పడిపోయింది. చూసారా? ఈ విధంగా కడాయి వదిలేసే వరకు మనము బొంబాయి రవ్వని పాలల్లోనే ఉడకనిచ్చుకోవాలి. రవ్వంతా పచ్చివాసన పోయి పాలల్లో ఉడికిపోతుంది. అలా దగ్గరికి అయ్యే వరకు చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, రవ్వంతా కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. మనకి మెత్తగానే ఉంటుంది, అలానే కడాయి అంతా కూడా వదిలేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము ఈక్వెన్గా ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటూ, ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసే ముందు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాలకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బొంబాయి రవ్వ మిశ్రమం అంతా కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. అంటే పూర్తిగా చల్లారాల్సిన పని లేదు, గోరువెచ్చగా అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇలాగా రోల్ అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేరే కడాయిలో 1 కప్పు షుగర్ చూపించాను కదండి, షుగర్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అంతే, షుగర్ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ మిశ్రమం అంతా కూడా కరిగి మనకి గులాబ్ జాములకి ఎలా అయితే జ్యూసీ మనం రెడీ చేసుకుంటామో అట్లానే కలుపుకోవాలి. అలానే లిక్విడ్ అంతా కూడా తయారు చేసుకోవాలి. ఇలా షుగర్ కరుగుతుంది కదా, నేనైతే స్పీడ్గా కరగడం కోసం స్పూన్తో కలుపుతున్నాను. 2 నిమిషాలు అలా ఉంచేసినా కూడా మనకి లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. ఒక పొంగి బబుల్స్ వస్తుంది అంటే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పాకం అయితే రెడీ అయిపోయింది. చూసారా, బబుల్స్ కింద వచ్చేసింది. ఇప్పుడు ఈ నురుగు వచ్చింది కదా, ఇలా మనము స్పూన్తో ఒకసారి చూసుకున్నా మనకి జస్ట్ చేతితో టచ్ చేస్తే జస్ట్ ఫింగర్స్కి టచ్ అవుతూ ఉంటుంది. చూడండి, చూపిస్తాను. మ్యాక్సిమం మనం ఇలా వచ్చినా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా టచ్ చేస్తే జిగురుగా తగులుతుంది ఫింగర్స్కి. అప్పుడు అది మనకి పర్ఫెక్ట్గా లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు షుగర్ సిరప్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఒక యాలక్కాయని లేదా 2 యాలక్కాయలని వేసుకోవాలి. పౌడర్లా కాకుండా యాలక్కాయ పలంగా చితక్కొట్టి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఈ పాకం వేడికి కరిగిపోయి అబ్జర్వ్ అయ్యి పాకం అంతా కూడా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ తోటి. అంటే మీరు పౌడర్ అయినా సరే షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వ మిశ్రమాన్ని, చల్లారిందేమో చూస్తే గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి మిశ్రమాన్ని బాగా మర్దన చేసుకోవాలి. చూడండి, చపాతీ పిండి మనం ఎలా అయితే చేసుకుంటామో అలాగా పిండి మిశ్రమాన్ని బాగా ఒక 2 నిమిషాల వరకు మర్దన చేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి మిశ్రమం అంతా కూడా రెడీ అయింది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్స్లో మనము చేసుకోవడానికి బాగుంటుంది. ఇలా అనువుగా ఉండాలి. వేరే ప్లేట్లో తీసుకుందాము. బాగా కలిపేసుకున్నాం కదా, ఇలా రోల్ కూడా అవుతుంది, ముక్కలుగా మనకి విడిపోవట్లేదు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది పిండి మిశ్రమం. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్స్లో, అంటే సర్కిల్గా కానీ ఓవెల్స్గా కానీ చేసుకోవచ్చు. చూసారు కదా, చిన్న చిన్న బాల్స్ కింద పిండి మిశ్రమాన్ని తీసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నేను కొంచెం నెయ్యి చేతులకి బాగా అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చెయ్యి అంతా కూడా, అరచెయ్యి అంతా కూడా నెయ్యిని పూర్తిగా రాసేసుకోవాలి. అప్పుడైతేనే మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. అంతా కూడా బొంబాయి రవ్వ మిశ్రమం విడిపోకుండా స్మూత్గా వచ్చేటట్టు మనము కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగా రౌండ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటే
ఎక్కడా కూడా పగుళ్ళు అనేవి లేకుండా స్మూత్గా బాల్ కింద వస్తుంది. అప్పుడు జస్ట్ అట్లా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఈ రౌండ్ సర్కిల్ వద్దు అనుకుంటే మీకు నచ్చిన షేప్స్లో ఈ బాల్స్ని రెడీ చేసుకోవచ్చు. ఇలా పిండి మిశ్రమాన్ని అంతటినీ రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా సర్కిల్ కింద చేసుకున్నానండి పాలకోవా షేప్స్లో. చూస్తుంటే అచ్చం పాలకోవాలా ఉంది కదా. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని. ముఖ్యంగా అప్పటికప్పుడు మనం ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ అంతా కూడా కొంచెం బాగా మరగాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ని కొంచెం మరగపెట్టుకోవాలి. అంటే మరీ నూనె కాగకుండా వేసేస్తే బాగోదు. బాగా కాగిన తర్వాతే మనము ఇవి బిస్కెట్లని కోవాస్ని యాడ్ చేసుకోవాలి. కడాయిలో ఎక్కువ వేసుకోకుండా ఒక మినిమం 3-4 అంటే మనం తీసుకున్న ఆయిల్ సరిపడా అతుక్కోకుండా విడివిడిగా ఫ్రై అవ్వడానికి నేను తక్కువగా వేపానండి. 3 చొప్పున. మీరు కడాయి పెద్దది తీసుకున్నా లేకపోతే పర్వాలేదనుకుంటే ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా వేసిన వెంటనే ఒక 2 నిమిషాల వరకు కలపకుండా తర్వాత ఇలా టర్న్ చేసుకుంటే 2 సైడ్స్ కూడా మంచి క్రిస్పీగా కొంచెం ఫ్రై అవ్వాలి. రెడీ అయిపోయిందండి. చూసారుగా, ఈ స్వీట్ మిశ్రమంలో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన బాల్స్ని కూడా వేసేసి ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. అన్నీ కూడా సేమ్ ఇలానే కొంచెంగా చూడండి, ఇట్లా దూరంగా వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యేటప్పటికి అన్ని దగ్గరికి వచ్చేస్తాయి, కలుపుకోకుండా వస్తాయండి ఇవి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో లైట్గా కొంచెం వుడ్ కలర్ కలిపానండి నేను. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేకపోతే లేదు. కాస్త కలర్ చేంజ్ అవుతుందని ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ రెసిపీ కోసం. చూసారుగా, ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మునిగే వరకు కొంచెం స్పూన్తో మనము జ్యూసీని పైకి ఇలా వేసుకుంటూ టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్వీట్ని పక్కన పెట్టుకోవాలి. చూసారుగా, కమ్మగా టేస్టీ బెంగాలీ స్వీట్ అండి ఇది. బొంబాయి రవ్వతో చేస్తారు. చాలా జ్యూసీగా ఉంటుంది. లైక్ మన గులాబ్ జామ్స్కి మళ్ళీ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా స్వీట్ అనేది రెడీ చేసి పెట్టండి. వేసుకొని తినాలి, ఇంకా అనాలి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.